Hi friends, welcome to Big Boss Chit Chat. This is Rekha Srinivas. 3 days goes to Big Boss Season 9. అబ్బా ఏముంది కదా, ఆ వైబ్రేషన్సే వేరే వస్తాయి అన్నమాట. బిగ్ బాస్ సీజన్ వస్తుంది అంటే సండే ఈవినింగ్ 7 కంటండి. అందరం రెడీగా ఉండి చూసి హ్యాపీగా ఫీల్ అవుతాం. ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి లేనిపోయిన టెన్షన్స్లోకి దూరదాం అనమాట. మినీ బిగ్ బాస్ అనుకునే మన అగ్ని పరీక్ష ఈరోజు ఒకళ్ళు నామినేషన్ చేసుకోవడం పెట్టారండి. అదే వర్తి అన్వర్తి, అది కూడా ఒక రేంజ్లో సాగుతుంది. కొంతమంది కరెక్ట్గా చెప్తున్నా, కొంతమంది ఏదో లోపల పెట్టుకుని చెప్తున్నారేమో అనిపించింది అనమాట. నేను ఎందుకు వర్తినో వేరే వాళ్ళు ఎందుకు వర్తి కాదో చెప్పమని అప్పుడు మనీష్ గారు ఏంటండి, నిన్నటి వరకు ఎల్లో కార్డు డేంజర్ జోన్లో ఉన్న ఆయన ఆల్రెడీ 2 స్టార్స్ వచ్చిన నాగార్ నామినేషన్ చేయడం ఏంటి? ఆయన మహా తెలివైన వాడు అనుకుంటాము. ఏం తెలివో ఏమో, ఎక్కడికక్కడ వెనక ఏమో అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. 2 స్టార్స్ ఉన్న నాగా అన్వర్తి ఏంటండి అసలు? ఈయనకు 1 స్టార్ కాదు కదా, నిన్నటి వరకు రెడ్ జోన్లో ఉన్నాడు ఆయన. ఈ రకంగానే చాలా ఉన్నాయి అనే కన్నా ఇది నాకు నచ్చలేదు. మిగిలినవన్నీ కొంచెం ఫేవర్గా ఉన్నా కానీ ఇది మాత్రం కరెక్ట్గా లేదు. కొన్ని కరెక్టే కదా, బాగా ఆలోచించి చెప్తున్నారు అనిపించేది అనమాట. ఆ రకంగా నామినేషన్స్లో మధ్యలోనే టాస్కులు పెడుతున్నారు. ఆ టాస్కులు కూడా ఇలా కుమ్మేస్తున్నారండి. ఏదో స్టేజ్ పెడుతుంది, దాని మీద ఇంకా అవన్నీ వివరించదలుచుకోలేదు అంటే పెద్ద ల్యాగ్ అయిపోతుంది కాబట్టి ఆ ప్లేస్ ఆక్రమించుకోవడం ఏంటి, ట్విస్టుల మీద ట్విస్టులు అనమాట. ఆ ప్లేస్ స్వాధీనం చేసుకోవాలంటే ఒక టాస్క్ ఆడాలి. ఆ టాస్క్ ఆడాక ఆ ప్లేస్ వాళ్ళ స్వాధీనం అవుతుంది. అంతా అయ్యేసరికి ఒక్కరు మిగులుతారు, వాళ్ళే విన్నారని. అసలు ఈ టాస్కుల్లో దివ్య ఏంటండి చెక్కి పాడేస్తుంది మొత్తం గేమ్స్ అని. అదేవిధంగా ఈ హరీష్ గారు కూడా అమ్మో, అతను చూస్తే చాలా కేకలాగా ఉన్నాడండి బాబు. స్మార్ట్ గేమ్ అయినా హార్డ్ గేమ్ అయినా ఏ గేమ్ అయినా ఫస్ట్ ఉంటున్నాడు. మొత్తానికి మాస్క్ మ్యాన్ చాలా మంచి కాన్సెప్ట్తోనే వచ్చాడు. ఇప్పుడు వారావారీగా రేపు జరగబోతుంది అనమాట వాళ్ళిద్దరికి, దివ్యకి హరీష్కి. కాన్సెప్ట్లు మాత్రం అద్దరిపోతున్నాయి. మీకు ఎలా ఉన్నదో, మీకు ఎలా కనిపిస్తుందో చెప్పండి. ఇంకొక విషయం, సండేయే కదా స్టార్ట్ అవ్వేది. వాళ్ళు రాబోతున్నారు, వీళ్ళు రాబోతున్నారని సొల్లు మాత్రం నేను పెట్టను. ఎందుకు అంటే ఎవరు వస్తారు ఎవరు రారు అందరూ వైల్డ్ గెస్తే తప్ప కరెక్ట్గా ఎక్కడే ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకెందుకు 2 రోజులు మధ్యలో 2 రోజులు ఆగితే 3వ రోజు ఓపెన్ అయిపోతుంది ఎవరు వచ్చేది ఏంటి అనేది. అప్పుడే మాట్లాడుకుందాం. ఏదో మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్, ఏదో వ్యూస్ కోసం నేను అవన్నీ చేయదలుచుకోలేదు. రేపు పొద్దున్న నుంచి బిగ్ బాస్ స్టార్ట్ అయిందంటే ఫుల్ కంటెంట్ ఉంటుంది. అప్పుడే మాట్లాడుకుందాం. ఎంతమంది చెప్తే అంతమంది చెప్తారు. ముందు సొల్లు పెట్టేసి మిమ్మల్ని బోర్ కొట్టదలుచుకోలేదు. కాబట్టి ఈరోజు అర్థవంతంగానే ఎపిసోడ్ కంప్లీట్ అయింది. ఈ ఎపిసోడ్ రేపు కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి నాది కూడా ఒక చిన్న వీడియో పెడుతున్నాను అంతే. చూసి ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి, బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి టచ్లో ఉండండి. బై ఫ్రెండ్స్.